ఈరోజు చిన్న టాపిక్ చెప్పబోతున్నాను. ఏం జరిగిందనంటే ఈరోజు నేనేదో బయటికి వెళ్ళి రిలయన్స్ ఫ్రెష్లో రేగిపళ్ళు కాదు, అవి ఖర్జూర పళ్ళు, పచ్చి ఖర్జూర పళ్ళు డైరెక్ట్ తీసుకోవడం, పర్చేజ్ చేయడం. ఎప్పుడు అనంటే వృశ్చిక లగ్నం జరుగుతుంది, 15 డిగ్రీలు 10 డిగ్రీలు అప్పుడు అప్రాక్సిమేట్లీ పర్చేజ్ చేశాను. అవి చేసి వచ్చి ఏదో ఫోన్ కాల్ వచ్చింది, ఇంకో ఆస్ట్రాలజర్ మాట్లాడుతున్నారు. జనరల్గా మాట్లాడుతూ ఉన్నాం. ఆల్మోస్ట్ వృశ్చిక లగ్నం ఎండింగ్లో 25 డిగ్రీస్కి వచ్చింది. అలా మెల్లగా ధనుర్లగ్నంలోకి ఎంటర్ అయింది. ఇక్కడ అవి తినడం నేను స్టార్ట్ చేశాను. ఇది మ్యాటర్ ఇలా పక్క పెడదాం. అసలు ఏం జరిగింది అని అంటే, నాకు ఒరిజినల్గా సాటర్న్ ధనుసు రాశిలో 2 డిగ్రీలకు ఉన్నాడు, కన్యా రాశిలో రవి 2 డిగ్రీలకు ఉన్నాడు. అంటే కన్యా రాశికి ధనుర్రాశికి 4 రాశులు తేడా. అంటే పర్ఫెక్ట్ 90 డిగ్రీస్ మధ్యలో కేంద్ర రాశుల్లో 2 గ్రహాలు ఉన్నాయి. దీన్ని స్క్వేర్ ఆస్పెక్ట్ అంటారు వెస్ట్రన్ ప్రకారం. వేదిక్ ప్రకారం సాంప్రదాయ జ్యోతిష్యంలో శని తన దశమ దృష్టితో రవిని చూస్తున్నాడు. నాది మకర లగ్నం. అయితే మీన రాశిలో ఈరోజు చంద్రుడు, డేట్ ఎంత అంటే 17/6/2017 రోజు. ఓకే, టైం వచ్చేసేసి 10 గంటల 2 నిమిషాలు సాయంత్రం అవుతుంది. మీనంలో చంద్రుడు 2 డిగ్రీల నుంచి మెల్లగా ట్రావెల్ అవుతున్నాడు. మిథునంలో ఎగ్జాక్ట్లీ సేమ్ టైంకి 2 డిగ్రీలకి రవి ఉన్నాడు. అంటే రవి సోలార్ ఆస్పెక్ట్, అంటే రవి శనులకి అపోజిషన్ వచ్చింది. తర్వాత రవికి కేంద్ర స్థితి వచ్చింది. ట్రాన్సిట్ని ఎలా అబ్జర్వ్ చేయాలంటే, మిథునంలో ఉన్న రవిని 2 డిగ్రీలు తీసుకున్నాం, మీనంలో ఉన్న చంద్రుడిని 2 డిగ్రీలు తీసుకున్నాం. ఒరిజినల్ నెటల్ చార్ట్లో ఉన్నదాన్ని స్వాప్ చేసి, అంటే రెండింటిని కంపేర్ చేసి మనం అప్లై చేయాలన్నమాట ట్రాన్సిట్ని అబ్జర్వ్ చేసేటప్పుడు. ధనస్సులోనేమో శని 2 డిగ్రీలకి, కన్యలో రవి 2 డిగ్రీలకి ఉండడం జరిగింది. ఇప్పుడు పర్ఫెక్ట్గా చూసుకుంటే అన్ని దిస్వభావ రాశులైన ముఖ్యంగా మీనం, తర్వాత ధనస్సు, మిథునం, కన్య 4 రాశుల్లో పరస్పర కేంద్ర స్థితిలో ప్రతిదీ ఒకదానికొకటి 90 డిగ్రీల దూరంలో ఉంది. దీన్ని పరస్పర కేంద్ర స్థితి అంటారనమాట. దీన్నే గ్రాండ్ స్క్వేర్ అంటారు వెస్ట్రన్ క్యాలిక్యులేషన్ ప్రకారం. అంటే ఒకదానికి మరొకటి స్క్వేరు, ఇంకోదానికి ఇంకోటి స్క్వేరు. అలా 3 ప్లానెట్స్ కనుక స్క్వేర్ అయితే టీ స్క్వేర్ అంటారు. 2 ప్లానెట్ల మధ్య కేంద్ర దృష్టి ఉంటే 1 స్క్వేరు, 3 ప్లానెట్ల మధ్య ఉంటే టీ స్క్వేరు. ఎందుకంటే అది ఇలా ఎల్ షేప్లో ఉంది కదా, సో దాన్ని టీ అంటారనమాట. 4 పక్కల స్క్వేర్ ఆస్పెక్ట్, మొత్తం స్క్వేర్స్ 4 స్క్వేర్లు కలిసాయి కాబట్టి గ్రాండ్ స్క్వేర్ అంటారు. ఇలా గ్రాండ్ స్క్వేర్లో జరిగినప్పుడు అంటే శరీరం కావచ్చు, మనసు కావచ్చు, ఏదైనా కానీ టఫ్ సిచ్యువేషన్స్ని ఫేస్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు మెయిన్ పాయింట్ ఏంటంటే, అందరూ సహజంగా ఇప్పుడు ఏం జరుగుతుంది అనేది చాలా యాంగ్జైటీ అనేది ఉంటుంది ఇలా ఆపరేట్ అయినప్పుడు. బేసిక్గా ఏం చెప్తారు, సహజంగా మీ యొక్క దశానాథుడిని, అంతర్దశానాథుడిని తీసుకుని పలానా దశ జరుగుతుంది, పలానా అంతర్దశ జరుగుతుంది అని చెప్తారు. కానీ ఎగ్జాక్ట్లీ ఈ నిమిషం గురించి చెప్పాలంటే ట్రాన్సిట్ మీద మనం చాలా పట్టు ఉండాలి. అప్పుడే మనం ఆ విషయం గురించి చెప్పగలుగుతాం. ఉదాహరణకి ఇదే ప్రస్తుతం నా చార్ట్ తీసుకుంటే మకర లగ్నానికి కుజదశ జరుగుతుంది, దానిలో శని అంతర జరుగుతుంది. ఓకే, సో ఇప్పుడు నేను దశ అంతర్దశల గురించి మాట్లాడట్లేదు. 1. 2, సహజంగా 6వ స్థానాన్ని రోగస్థానం కింద తీసుకుంటారు. అంటే లగ్న షష్టాధిపతుల మధ్య ఏదైనా లింక్ ఉన్నట్లయితే హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చేదానికి అవకాశం ఉంది. ఇది యాజ్ పర్ వేదిక్ సాంప్రదాయ జ్యోతిష్యం ప్రకారం చెప్పుకునేది. కృష్ణమూర్తి పద్ధతి ప్రకారం అయితే ఫస్ట్ సబ్లాడ్ 6th హౌస్ సబ్లాడ్కి కనెక్ట్ అయితే 6th హౌస్ సబ్లాడ్ యొక్క స్టార్ లార్డ్ ఏ రాశిలో ఉన్నాడో దానికి సంబంధించిన కారకాలని, భావాలను బట్టి ఏం డిసీజ్ ఉంది అనేది చెప్పచ్చు. కానీ ఇప్పుడు ఎగ్జాక్ట్లీ ఈరోజు ఏమైందనేది చెప్పడానికి ఇక్కడ ఒక పాయింట్ నేను చెప్పబోతున్నాను, అందుకే వీడియో చేస్తున్నాను. ఈ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు చంద్రుడు ఏ నక్షత్రంలో ఉన్నాడో దాన్ని యాక్టివేట్ చేస్తాడు. ముఖ్యంగా దాన్ని మీరు జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మిథున రాశిలో చంద్రుడు ఉన్నప్పుడు ఏమవుద్ది, కన్యా రాశిలో చంద్రుడు అదే 2 డిగ్రీలు ఏమవుతుంది, ధనుసు రాశిలో ఉన్నప్పుడు 2 డిగ్రీలకి ఏమవుద్ది, మీనంలో 2 డిగ్రీలకు ఉన్నప్పుడు ఏమవుతుంది. ఎందుకంటే చంద్రుడు ఈ రోజు యొక్క ఎమోషన్ని క్యారీ చేస్తాడు, ఈ రోజు యొక్క నక్షత్రంలో ఏ నక్షత్రంలో ఉంటే ఆ ఎనర్జీని క్యారీ ఫార్వర్డ్ చేస్తాడు. ఇప్పుడు ఆయన మీనరాశిలో పూర్వభాద్ర నక్షత్రం నుంచి ఉత్తరాభాద్రలోకి వెళుతున్నాడు. అంటే 2 డిగ్రీల నుంచి 5 డిగ్రీలకి ట్రావెల్ అయ్యాడు. అంటే 3.20 తర్వాత శని నక్షత్రమే కరెక్టే, బట్ ఒక్కోసారి కొంచెం ముందు రిజల్ట్స్, కొంచెం తర్వాత రిజల్ట్స్ కూడా ఇస్తూ ఉంటుంది నక్షత్రం అనేది. ఎనర్జీ అనేది ఎక్స్చేంజ్ అవుతుంది కాబట్టి ఒక దాని నుంచి ఇంకో దానికి షిఫ్ట్ అవుతుంది కాబట్టి అలాంటి రిజల్ట్స్ ఇస్తుంది.
గురువు దేనికి కారకుడు? ఫుడ్కి కారకుడు, తర్వాత జీవానికి కారకుడు, తర్వాత ఇంకా అనేక విషయాలకు కారకుడు అనమాట. ఇంకా దేనికి ఇస్తాడు? ఎడ్యుకేషన్ కారకుడు. ఇవన్నీ ఇప్పుడు మనం ఇక్కడ ప్రాబ్లం వస్తుందని డిసైడ్ చేసాం కాబట్టి దేనికి సంబంధించిన ప్రాబ్లం వస్తుంది. తర్వాత మకర లగ్నాన్ని ప్రకారం చూసుకుంటే ఈయన వ్యయాధిపతి, తృతీయాధిపతి. సో మకర లగ్నానికి వ్యయ తృతీయాధిపతి అంటే ఏంటి? థర్డ్ హౌస్, కమ్యూనికేషన్ కావచ్చు, లేకపోతే ఇంకేదన్నా బ్రదర్తో గొడవ కావచ్చు, ఇలాంటి ఏదన్నా వచ్చేదానికి అవకాశం ఉంది. వ్యయస్థానం ఏంటిది? నిద్ర కావచ్చు, లేకపోతే ఇంకేంటిది లాంగ్ జర్నీ కావచ్చు, దూర ప్రదేశం వెళ్ళినప్పుడు ఇబ్బంది అవ్వడం. ముఖ్యంగా ప్రస్తుతానికి ఏం జరిగింది మనం ఐడెంటిఫై చేసింది అంటే ఇప్పుడు మనం ఏం లేదు, జరిగిన విషయాన్ని పోస్ట్ మార్టం చేస్తున్నాం. అట్లీస్ట్ మనకి ప్రిడిక్ట్ చేయలేకపోయినా పోస్ట్ మార్టం చేయడం అన్నా తెలియాలి. సో ఇప్పుడు ఆ మెయిన్ రాశిలో మకర లగ్నానికి చూసుకుంటే శని వ్యయంలో ఉన్నాడు కాబట్టి నాకు ఒరిజినల్ బర్త్ చార్ట్లో సో కుటుంబాధిపతి, సో ఫుడ్కి అంటే వాక్కు స్థానం, ధనస్థానం, తర్వాత ఆహార స్థానం కూడా రెండో స్థానం. ఆయన వ్యయంలో పడ్డాడు కాబట్టి ఆయన నక్షత్రంలో ట్రావెల్ చేస్తున్నాడు. ఆయన ట్రాన్సిట్లో శని తన దశమ దృష్టితో గురువుని చూస్తున్నాడు. ఇప్పుడు నేను చెప్పిన డేట్కి 17/6/2017 రోజున చూస్తున్నాడు కాబట్టి ఈ గురువు యొక్క ఎనర్జీని కూడా శని తీసుకుంటాడు. ఎందుకంటే శని అవుటర్ ప్లానెట్ కాబట్టి తన ఎనర్జీని తీసుకుంటాడు. నేను ముఖ్యంగా చెప్పదలుచుకుంది ఏంటంటే గురువు ఈ ఫుడ్కి, స్వీట్స్కి, వీటన్నిటికీ కారకుడు కాబట్టి ఇప్పుడు నేను ఖర్జూరం తిన్నాను కాబట్టి ఈ గ్రాండ్ స్క్వేర్ ఆపరేట్ అయింది కాబట్టి దానివల్లే నాకు ఎఫెక్ట్ వచ్చింది. అంటే నేను చెప్పేది ఏంటంటే ప్లానెట్స్ ఆ యొక్క సిచ్యువేషన్లో ఏది ఉంటే దాన్ని వాడుకుని ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది. ఆ టైంలో నేను జిలేబీ తిని ఉండొచ్చు, అయినా నాకు ఇదే ప్రాబ్లం జరగచ్చు. అర్థమైందా? ఎందుకంటే గురువు స్వీట్స్ కారకుడు కాదు. లేదు, నేనేదో లస్సీ తాగాను, దానిలో కూడా స్వీట్ ఉందనుకోండి, ఖచ్చితంగా దానికి కారణమవుతుంది. ఇప్పుడు మిథున రాశిలో కుజుడు అదే 2 డిగ్రీల్లో ఉన్నాడు అనుకోండి, మిథునానికి 2 డిగ్రీల్లో మృగశిర నక్షత్రం ఉంటుంది. సో ఆ మృగశిర నక్షత్రం కుజుడిది. ఆ కుజ నక్షత్రం మకర లగ్నానికి ఏమవుద్ది? చతుర్థ లాభాధిపతి కుజుడయ్యి అదే ఈ చరలగ్నానికి బాధక స్థానం 11వ స్థానాధిపతి కూడా కుజుడే. కాబట్టి ఏంటంటే శరీరానికి బాధ పెట్టేదానికి కానీ, యాక్సిడెంట్స్ కానీ ఇలాంటి వాటిల్లో అవకాశాన్ని ఇస్తాడనమాట. సో అక్కడ ఆ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా కుజుడు చతుర్థాధిపతి కదా, మదర్ హెల్త్ కావచ్చు, లేకపోతే ఇంకేదన్నా ప్రాబ్లం కావచ్చు, లేకపోతే ఏదైనా మదర్ ల్యాండ్ అంటే నువ్వు ఫారెన్ నుంచి ఇండియాకి ట్రావెల్ చేస్తున్నప్పుడు వచ్చే టికెట్ క్యాన్సిల్ అవ్వడం కావచ్చు, ఇలాంటి ఏదైనా ఇష్యూస్ జరగచ్చు అనమాట. నెక్స్ట్ కన్యారాశిలో రవి మకర లగ్నానికి అష్టమాధిపతి. న్యాచురల్ జోడియాక్ సైన్లో రవి ఏంటిది? హెల్త్ ప్రకారం తీసుకుంటే ఫీవరు, ఇలాంటి వాటికి, హీట్ రిలేటెడ్ వాటికి కారకుడు అవుతాడనమాట. సో అది కన్యారాశిలో రవి నక్షత్రాన్ని బట్టి. అది అష్టమ స్థానం కాబట్టి శరీరానికి ఫైరు, తర్వాత అగ్ని, వీటికి సంబంధించిన ప్రమాదాలు ఇలాంటి వాటికి జరగడానికి కారకమవుతుంది. తర్వాత ధనుసు రాశి. ధనుసు రాశిలో కేతు నక్షత్రం ఉంది. సో కేతు ఏంటిది? అన్నోన్ ప్రాబ్లమ్స్, వీటన్నిటికీ కూడా. కేతు నక్షత్రాన్ని ఒరిజినల్ బర్త్ చార్ట్లో ఏ గ్రహం ఆక్యుపై చేసిందో చూడండి, ఎందుకంటే దాని ఎనర్జీ కూడా ఫాలో అవుతూ ఉంటుంది. సో అక్కడ శని నక్షత్రం ఫాలో అయింది. సో శని ఆ నక్షత్రంలో ఉన్నాడు కాబట్టి శని కారకత్వాలు, ఫ్యామిలీకి సంబంధించిన ప్రాబ్లమ్స్ కావచ్చు, మెంటల్ స్ట్రెస్ కావచ్చు, మిగిలిన కాంబినేషన్స్ని బట్టి మీరు దాన్ని అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. ఇలా ఆ రోజు ఉన్న చంద్ర నక్షత్రం ఏదైతే ఉందో ఆ నక్షత్రాధిపతి ఏ పోర్ట్ఫోలియోస్కి అధికారంగా ఉంటాడో, ఉదాహరణకి గురువు మనం అనుకున్నట్టు ఫుడ్, ఎడ్యుకేషను ఇలా అనుకున్నాం. తర్వాత శని ఏంటిది? ఉద్యోగము. తర్వాత ఏంటిది? కష్టానికి, వీటికి, తర్వాత నొప్పులకి, కాళ్ళకి, వీటి ఏవైతే ఆధిపత్యాలు ఉంటాయో వాటిలో ఏ కారకత్వాన్ని అయినా అక్కడున్న మీరున్న సిచ్యువేషన్ని వాడుకుని ఆ ఎనర్జీని ఫ్లోని చేస్తాడు. సో నేను ఒక 4 గదుల రూమ్లో ఉన్నాను అని అనుకోవచ్చు, కానీ ఆ 4 గదుల రూమ్లో శని కారకత్వాలు ఏమున్నాయో చూసుకోండి. ఓకే, దాన్ని బట్టి అక్కడ ఎనర్జీ ఫ్లో జరుగుతుంది. అంతే తప్ప శని ఎన్నిటికీ కారకుడు కదా, మీరు అవెందుకు చేయలేదు ఇవెందుకు చేయలేదు కాదు. నేను కూడా ఇలానే అనుకునేవాడిని. ఎందుకంటే శని అన్నిటికీ కారకుడు అయినప్పుడు ఎగ్జాక్ట్లీ ఈ విషయానికి శని ఎలా కారకుడు అవుతున్నాడు, ఈ విషయానికి ఎలా కారకుడు అవుతున్నాడు అని నేను చాలా రోజులు అది సతమతమై కన్ఫ్యూజ్ అయిన సిచ్యువేషన్స్ చాలా ఉన్నాయి. ఉదాహరణకి నేను సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. బయట మీరు రోడ్డు మీద వెళ్తున్నారు, ఒక అన్నోన్ సిటీ వెళ్ళారు, మీకు సడన్గా స్ప్రైట్ తాగాలనిపిస్తుంది. ఏం చేస్తారు? ఒక 10 రూపాయలు తీసుకెళ్ళి ఒక షాప్లో ఇస్తే స్ప్రైట్ ఇస్తాడు. వాడికి మీకు ఏ రుణానుబంధం ఉందని చెప్పేసి మీరు వాడికే డబ్బులు ఇచ్చారు, అదే షాప్లో ఆగారు. మీరు ఎప్పుడు కూడా వాడి బర్త్ చార్ట్ తీసుకుని వాడి నక్షత్రం ఏంటి, వాడి లగ్నం ఏంటి వెరిఫై చేయరు కదా. సో అక్కడ ఉన్న సిచ్యువేషన్లో మీకు అవసరం ఏర్పడింది. అవసరాన్ని ఏంటిది? అవసరం కాబట్టి అంటే మీకు కోరిక ఏదైతే ఉందో పంచమ స్థానం, మీకు ఖర్చు కావాలి. పంచమ స్థానం అంటే ఎక్స్పెండిచర్ కదా, ఎక్స్పెండిచర్ వస్తే మీ కోరిక నెరవేరుతుంది. సో 12 ఖర్చు ఆపరేట్ అవుతుంది.
ఆపరేట్ అయితే వాడికి లాభం వస్తుంది కాబట్టి మనకి 12 అంటే వాడికి 2వ స్థానం, వాడికి ధనం రావాలి, లేకపోతే 11th లాభం బెనిఫిట్ రావాలి, లేకపోతే వాడికి ఇటు కదా. సో మీరు ఏదైతే ఒకటి కావాలనుకుంటే ఒకటి వదులుకోవాలి. సో పంచమ స్థానం ఎంజాయ్మెంట్ ఆరు దాహం తీరాలి కాబట్టి దాన్ని వాడుకుంటారు, డబ్బులు ఇచ్చేస్తారు. సో ఏ కనెక్షన్స్ లేకుండా ఎప్పుడైతే ఇలాంటి ఆపరేట్ అవుతుంటే మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఇలాంటి ఏ కనెక్షన్స్ లేకుండా ఆపరేట్ అయ్యే వాటికి శని రాహులు ఆధిపత్యం వహిస్తారు. ఎందుకంటే శని ముసలి వాళ్ళకి, తెలియని వాళ్ళకి, రాహు కూడా అన్నోన్స్ తెలియని వాళ్ళకి కారకం అవుతారు. ఎప్పుడు కూడా ప్లానెట్స్ అక్కడున్న సిచ్యువేషన్ని బట్టి, మీరు అమెరికాలో ఉండొచ్చు, ఇండియాలో ఉండొచ్చు, ఆస్ట్రేలియాలో ఉండొచ్చు, ఒక చిన్న రూమ్లో ఉండొచ్చు, లేకపోతే పెద్ద బంగ్లాలో ఉండొచ్చు, ఎంత ఆస్తున్నది ఏంది అనేది కాదు. అక్కడ ఏ సిచ్యువేషన్ ఉంటే ఆ సిచ్యువేషన్ తీసుకుని గ్రహాలు తన ఇన్ఫ్లుయెన్స్ని క్రియేట్ చేస్తూ ఉంటాయి. ఆ విషయాన్ని మీరు జాగ్రత్తగా గమనించాలి. నేను ఇప్పుడు ఓన్లీ నా ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ని ఇయ్యదలుచుకున్నాను, ఎందుకంటే ఈ ఇంటెన్సిటీ ఈ రోజే ఉండొచ్చు, రేపు నేను చెప్పాలనుకున్నా చెప్పలేకపోవచ్చు. సో ఈ విషయాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఏ పాయింట్స్ అర్థం కాకపోయినా కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.